ఫిల్మ్ మేకింగ్లో యాక్టర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అండ్ రోల్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మ్ క్రాఫ్ట్ ఇన్సైట్స్. ఈ వీడియోలో మనం ఫిల్మ్ మేకింగ్లో యాక్టర్స్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఓన్లీ యాక్టింగ్ చేయడమే కాకుండా ఫస్ట్ రూల్ ఏంటంటే రైటర్ యొక్క ఇంటెన్షన్ ఏ ఉద్దేశంతో రాశాడో మీరు తెలుసుకోవాలి. రెండో రూల్ ఏంటంటే డైరెక్టర్ యొక్క విజన్ మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మూడు ఏంటంటే రైటర్ యొక్క ఇంటెన్షన్, డైరెక్టర్ విజన్ని మీరు మీ వాల్యూ యాడ్ చేసి ఆ క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేయాలో తెలుసుకోవాలి. ఆ డిజైన్ చేయడానికి కావాల్సిన రీసెర్చ్ అంతా కూడా మీరు మీ సొంతంగా చేయాలి. ఇదంతా పక్కన పెడితే రిహార్సల్లో కూడా డైరెక్టర్ ఏమనుకుంటున్నాడో దానికి తగ్గట్టుగా దాని మీన్ని టచ్ చేసే విధంగా మీరు ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ ఎంతవరకు చేయాలంటే అంటిల్ అన్లెస్ డైరెక్టర్ గెట్ సాటిస్ఫైడ్. దానివల్ల ఏమవుతుందంటే సెట్లో టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత ఏంటంటే సెట్లో పంక్చువాలిటీ అనేది మీరు మెయింటైన్ చేయాలి, టైంకి ఉండాలి. కో ఆర్టిస్ట్ని ఎలా సపోర్ట్ చేయాలి, కో ఆర్టిస్ట్ యొక్క ఎమోషన్స్ని మనం ఎలా మ్యాచ్ చేయాలి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఆ క్యారెక్టర్ని మీరు ప్లే చేసిన తర్వాత డబ్బింగ్లోకి వచ్చేటప్పటికి ఒక 2 months తర్వాత డబ్బింగ్ చెప్పినా కూడా ఆ యొక్క ఇంటెన్సిటీని ఎలా మెయింటైన్ చేయాలి, ఆ తర్వాత ప్రమోషన్స్కి మనం ఎలా హెల్ప్ చేయాలి, ఇవన్నీ కూడా యాక్టర్ రెస్పాన్సిబిలిటీలోకి వస్తాయండి. వీటన్నిటి గురించి మీరు నేర్చుకోవాలనుకుంటే మా యొక్క వీడియోస్ని ఫాలో అవ్వండి. మీకు నచ్చిన ఫేవరెట్ యాక్టర్ ఎవరు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.